నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపీ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. సూపర్ కోర్ రమా గారు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా బాగుంటారు. అందుకోసం మన వ్యూవర్స్ అందరు లైక్ చేయండి. ఒక 10,000 లైక్లు చేస్తే పవర్ఫుల్గా అందరు తెలుస్తుంది మ్యాటర్ అంతా. అవును, రూపాయి ఖర్చు లేకుండా మంచిగా మీరు డెవలప్ కావచ్చు. ఒక పాజిటివ్ వైబ్రేషన్ కూడా వస్తుంది లైక్ చేస్తే. ఎందుకంటే ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. నేను సమాచారాన్ని తెలుసుకున్నది ఆచరించి కన్ఫర్మ్ చేసుకున్నా. ఇట్లా చేస్తే మంచిగా అవుతుంది లైఫ్లా అని తెలుసుకున్నాం. ఇంకా లేట్ ఎందుకు దాని గురించి? లైక్ చేస్తే మీరు డెవలప్ అవుతారు, ఇంకో వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ఏమో గురు గారు మీరు ఒక్కరే డెవలప్ అయినట్టు కొడుతుంది, ముందటున్న రమా గారు కూడా డెవలప్ అవుతున్నట్టున్నారు. ఆ కెమెరామ్యాన్ మీ బ్యాచ్ అయితే బాబా పండంగం బ్యాచ్ ఒకటి ఉన్నది, ఒకటి అది డెవలప్ అవుతున్నట్టు అనిపిస్తుంది మాకు. మా బ్యాచ్ లో మీరు కూడా చేరండి. అంతే అంతే. ఎందుకంటే శివ నుంచి చైన్ బ్యాచ్ వచ్చింది, యమయిల నుంచి గదల బ్యాచ్ వచ్చింది, ఇంకా రకరకాల బ్యాచ్లు వచ్చేసినాయి. ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ అని, వాట్సాప్ బ్యాచ్ అని, ఇదొక బ్యాచ్లు వచ్చేసినాయి. సరే, ఇంకా ఆ సుత్తి సోది ఎందుకు? ఓం 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 ఇలా నవ్వుతూ ఉన్నాడు అంతే. చెప్పండి బాబా. అక్టోబర్ 2 అంటే మనకి జనరల్ గా అందరికి మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు అని తెలుసు. ఆ రోజు హాలిడే కూడా ఉంటుంది. కాకపోతే అక్టోబర్ 2 లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పుట్టారు. అవును, అది చాలా మందికి తెలియకపోవచ్చు. చాలా మంది చదువుకున్న వాళ్ళకి కొందరికి తెలుసు, మళ్ళీ. అయితే ఆయన కూడా చాలా సక్సెస్ఫుల్ పర్సన్. భారతదేశంలోనే 2వ ప్రధానమంత్రిగా కూడా చేశారు. అయితే ఆయన సడన్ గా చాలా చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం ఆయన మ్యారేజ్ డేట్ లో ఏమైనా లోపం ఉందా, ఆయన పేర్లో లోపం ఉందా, ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో లోపం ఉందా, ఎందుకు ఆయన లైఫ్ జర్నీ అలా అయిపోయింది? అయితే విషయం ఏంటిదంటే, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే ఒక మంచి బలం ఉంటేనే దేశ ప్రధాని దాకా ఎదిగారంటే మామూలు మాట కాదు. అవును, దేశ ప్రధాని కావడం అంటే చిన్న ఊళ్ళో వార్డ్ మెంబర్ కావడం అవుతున్నారా? అసలు ఈ 100 కోట్ల మంది జనాభాకు, అంటే అప్పుడు అంత 100 కోట్లు లేరు, కానీ అంటే మీరు అన్నట్టు 2వ ప్రధానిగా అంటున్నారు. కానీ ఆయనకన్నా ముందు అంటే నెహ్రూ తర్వాత గుల్జారీ నంద గారు 13 రోజులు యాక్టింగ్ పిఎం అంటే ఎమర్జెన్సీగా ఉండడం జరిగింది. దాని తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారిని యాక్సెప్ట్ చేశారు. కానీ విషయం ఏంటంటే, లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆయన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 2, 1904. సో ఆయన డేట్ ఆఫ్ బర్త్లో ఆ రాజకీయ సంఖ్యలు ఉంటాయి. నేను చెప్పాను కదా, రాజకీయ సంఖ్యలో 3 ఉన్నా, 4 ఉన్నా, 8 ఉన్నా రాజకీయ సంఖ్యల్లో వెళ్తారు అని చెప్పాను కదా. సో అది ఉంది, 4 ఉంది, 8 ఉంది. అక్కడ విషయం ఏంటంటే, 2వ తారీఖులో పుట్టిన మహాత్మా గాంధీ గారు ప్రధానమంత్రి దాకా వెళ్ళలేదు, రాష్ట్రపతి దాకా వెళ్ళలేరు. ఆయన కోరుకోలేదు, నాకు ఈ పదవులు కావాలని కోరుకోలేదు. అది ఒక మంచి పెద్ద త్యాగం అనుకోవచ్చు. అయితే విషయం ఏంటంటే, ఇక్కడ మనకు ప్రధానమంత్రుల అందరిలో ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రుల వరకు, నరేంద్ర మోడీ సార్ గారి వరకు, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ప్రధానమంత్రిని ఇంకా ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇలా చూడబోరు. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా తన సెల్ఫీస్ కోసం వాడలే. మనకు ఎగ్జాంపుల్ చూస్తే, మనకు రాష్ట్రపతిగా ఉండి వెళ్ళిపోయారు ప్రతిభా పాటిల్ గారు. ప్రపంచంలో ఆమంతా గవర్నమెంట్ సొమ్మును దోసుకొని వాడుకున్న రాష్ట్రపతి ఎవరు లేరు. ఇక వాళ్ళ ఫ్యామిలీకి, మనమరాలకి ఫ్లైట్ టికెట్లు ఇట్లా చేసారు. అంటే ఎవరైనా సరే ఒక ఆదర్శంగా తీసుకోవాలంటే ప్రధానమంత్రుల్లో లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఆదర్శంగా తీసుకోవాలి. తర్వాత రాష్ట్రపతులలో ఆదర్శంగా తీసుకోవాలంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఇంతే, ఇంకా వేరే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరమే లేదు, అసలు అవకాశం కూడా రాదు. ఎందుకు రాదంటే వాళ్ళు పాటించలేరు. ఓకేనా? సో ఇక అంత గొప్ప ప్రధానమంత్రి, జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని కూడా తీసుకొచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి. అంటే బార్డర్లో సైనికుడు మరియు భారతదేశంలో రైతు, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అదొకటే. తర్వాత వాళ్ళ మ్యారేజ్ డేట్కి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఆయన డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 2, 1904. లాల్ బహదూర్ శాస్త్రి గారిది జన్మ సంఖ్య 2, విధి సంఖ్య 8. అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం మళ్ళీ చెప్తున్నాను, నేను ఎవరిని క్రిటిసైజ్ చేయడం కాదు,
ఈ చరిత్రలో జరిగింది జరిగిపోయింది అయిపోయింది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు ముందు సూచనగా చెప్తున్నా, అందరూ మంచిగా నిండు నూరేళ్ళు బతకండి. నా యొక్క కోరిక హ్యాపీ భారత్ అంటే అందరూ బాగుండాలని చెప్తున్నా, నెగిటివ్ కాదు ఇది. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా సరే 2 వచ్చి 4 వచ్చి 8 వచ్చిందనుకోండి, అది వేదిక్ రీడ్లో కింద 2, 8, 4 అవుతుంది. ఇది చాలా ప్రమాదము. రోడ్ యాక్సిడెంట్లు జరగచ్చు, బాంబ్ బ్లాస్ట్లు జరగచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్లో పోవచ్చు, విష ప్రయోగాలు చేయొచ్చు. ఇది గుర్తుంచుకోండి. అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి. హిందువులైతే మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవాలి, అందరినీ నమ్మకూడదు. సో ఇక్కడ అదే జరిగింది. ఇక మే 16వ తారీఖు 1928లో మ్యారేజ్ అయిందండి. నేను ఎప్పుడు చెప్తాను, 8 కానీ 7 కానీ 4 కానీ 8, 7, 4, 5 ఈ నంబర్లు జన్మ సంఖ్యలో కానీ విధి సంఖ్యలో వస్తే ప్రమాదం అని చెప్పారు. ఇక్కడ 7 వచ్చింది, 5 వచ్చింది. సో 16 అంటే 7, మొత్తం క్యాలిక్యులేషన్ 32, 5. సో అందుకోసం తష్కంత్లో మన భారతదేశం యొక్క ఒప్పందాలు వాటికి సంబంధించిన వెళ్తే దాని గురించి స్టోరీ మీకు యూట్యూబ్లో బోల్డ్ ఉంటుంది. విష ప్రయోగం చేసి చంపారనే విషయం అందరికీ తెలుసు, లాల్ బహదూర్ శాస్త్రి. సో ఇది నేను అనేది, ఎంత గొప్ప వ్యక్తులకైనా మ్యారేజ్ డేట్ అనేది ఇటేరు తరాలు అటేరు తరాలని ఇంపాక్ట్ చేస్తుంది. మీరు అనుకుంటున్నారేమో, నేను బాగానే ఉన్నాను కదా 16వ తారీఖులో పెళ్లి చేసుకొని, నేను బాగానే ఉన్నాను కదా 7వ తారీఖులో పెళ్లి చేసుకొని, నేను బాగానే ఉన్నాను కదా 25వ తారీఖులో పెళ్లి చేసుకొని అని అనుకుంటున్నావేమో నువ్వు. అది ఎప్పుడైనా బ్లాస్టింగ్ అయిపోతుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ని పారిపోయి హసీనా వచ్చినారు కదా, ఆమెది కూడా 11వ తారీఖు. ఆమె నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో జనవరి 11, 1966లో లాల్ బహదూర్ శాస్త్రి విష ప్రయోగం చేయడంలో చనిపోయాడు తప్ప వేరే హార్ట్ అటాక్లు ఏం కాలేవు. ఇవందరికీ తెలుసు. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా, సీఎంలు అయినా పిఎంలు అయినా ఇంకా దేశానికి సంబంధించిన రాష్ట్రానికి సంబంధించిన గొప్ప వ్యక్తులు అని అంటే రాష్ట్రానికి సీఎం అత్యున్నత పదవి కదా, దేశానికి ప్రధానమంత్రి కదా, ఇంకా వీళ్ళకే వదిలిపెట్టలేదంటే మన సామాన్య మానవుల సంగతి ఏంది? ఒక్కసారి బుర్రను ఉపయోగించుకోండి, పిచ్చి కామెంట్లు కాదు. చరిత్ర తెలుసుకోనా? ఓ బంగారు కొండ రత్నాల దండ ఊరికే కావునన్నా, ఇవి లైవ్ ఎక్స్పీరియన్స్ వీడియోలు, ఇవి బుక్కిష్లు కాదు, బుక్కిష్ నాలెడ్జ్ కాదు, పుస్తకాలు చూసి చెప్పేది కాదు. ఇది వెరీ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. అది మీకు ఇస్తున్నాను. దీన్ని నువ్వు ఉంచుకుంటావా తుంచుకుంటావా, యాజ్ యువర్ లైఫ్. నేను మాత్రం గోల్డెన్ టైం స్టార్ట్ అన్నాను, ఎందుకంటే నాకు తుంచుకున్నాను ఒకసారి, ఇప్పుడు ఉంచుకొని మంచి కనెక్ట్ అయ్యాను. అంటే ఇరిగిపోయింది దాన్ని మామిడి ఆకులు అయినాయి. అప్పటి నుంచే పట్టుమన్నది నాకు లైఫ్. పట్టు కావద్దని 2 సార్లు అయింది, ఒకసారి అయింది. ఇప్పుడు అయస్కాంతం లాంటి బలం పవర్ఫుల్ కాదు, గోల్డెన్ టైం స్టార్ట్ నా. అందుకోసమే నన్ను ఏ పార్టీ కోసం కాదని చెప్పేది, కాంగ్రెస్ పార్టీ గురించి కాదు, బీజేపీ కాదు, టీడీపీ కాదు, ఇది కాదు. ఏ పార్టీలో వ్యక్తులైనా సరే వాళ్ళ మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే ఇప్పుడు చెక్ చేసుకో, ఈ వీడియో చూసుకో, కింద నంబర్ స్క్రోల్ అవుతుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే, రాత్రి 2 గంటలు కూడా మెసేజ్ పెట్టిన ఎన్నో ఆన్సర్. మళ్ళీ ఉదయం 10 నుంచి 5 గంటల వరకే, ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగుండాలి కదా. మళ్ళీ అట్లా ఇంతకుముందు డబ్బు కోసం 24 గంటలు 300 ఇట్లా చేసిన, ఏమైపోయింది? ఒకటి కావాలంటే ఒకటి పోతుంది మళ్ళీ. అందుకోసం ఇప్పుడు బ్యాలెన్స్గా ఉన్నా. పెద్దగా నేను పోటు కానీ నాకే రావాలి ఇదేం లేదు, అంత క్రమశిక్షణ చాలు. ఇప్పటిదాకా సంపాదించుకుంది చాలు, క్రమశిక్షణ. ఓకేనా? ఈ విధంగా ఎవరైనా ఇంత పెద్ద సెలబ్రిటీ అయినా, తోపైనా, బాపైనా సరే, ఇంత మంచి వ్యక్తికే ఇంత ఇబ్బంది జరిగిందంటే, ఇంత మంచి హానెస్ట్ ప్రధానమంత్రుల్లో టైటిల్ వేసుకోండి, సత్యహరిశ్చంద్రునికి ఇంత. మీరు సత్యహరిశ్చంద్రునికి ఎంత కష్టం వచ్చినా ఇది కూడా అంతే వచ్చింది. అర్థమైందా? ఇది కలియుగం. అసలు నంబర్ అంటే మామూలుగా ఉండదు నాన్న. ఇక దండం పెట్టినైనా దానికి పూజ. నాకు తెలిసి కొన్ని రోజుల తర్వాత
సూపర్ కోట రమణదేవి గారు ఎక్కడికి అది 1వ నంబర్ గుడి దిల్సుఖ్నగర్లో పెట్టినట్టు కదా, మీరే కదా పూజలు చేసేస్తున్నారు. 1వ నంబర్కి అర్చన ఇట్లా అయితే చూడు, ఇక 1వ నంబర్ గుడి, 2వ నంబర్ గుడి, ఇట్లా 9 నంబర్ గుడిలు కడతారు, ఇంకా నంబర్లకే పూజలు చేస్తారు. ఇక నైనా అట్లా అట్లా చేయకండి. ఫస్ట్ దేవుళ్ళని ఆరాధించండి. మహాదేవుడు, శ్రీకృష్ణుడు, పురాణ పురుషులు వాళ్ళంతా నంబర్లో పుట్టారు. ఓకేనా? రాముడు 10వ నంబర్ అంటే ఒకటే. మీరు నా రాముడిని కొలిస్తే నంబర్ 1. ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, విచ్ భారత్, విచ్ భారత్. బాబు, మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి? సో ప్రతి నెల మనకు 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి. దీంట్లో 400 మంది మన దగ్గర శిక్షణ పొందారు. ఇప్పుడు అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ స్పెషల్ క్లాసులు జరుగుతున్నాయి, అవి కూడా సేమ్ టైంలో జరుగుతాయి. సో అది గమనించండి. ఈ సెప్టెంబర్ 1వ తారీఖు డైరెక్ట్ మన కొత్త న్యూమరాలజీ ఆఫీస్లో, కపిల మహర్షి న్యూమరాలజీలో ఫస్ట్ బ్యాచ్ జరగబోతుంది. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు 10-15 మంది ఉన్నారు, ఆల్రెడీ 20-30 మంది ఉన్నారు. వాళ్ళు కొంతమంది 15 మంది అట్లా వస్తారు. కొత్త వాళ్ళకి ఒక 5-6 మందికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు చాలా చిన్న ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆఫీస్లో, ఇక్కడ స్పెషల్ క్లాస్ కాబట్టి ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. మెయిన్గా సెప్టెంబర్ 1వ తారీఖు 199 కోడ్ సూపర్ ఉంటుంది. మనీ పవర్ మాస్టర్ క్లాస్ మనకు 19వ తారీఖు ప్రతి నెల ఉంటుంది అన్నమాట, ఆన్లైన్లో ఉంటుంది. వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ ఏమో మనకు 10వ తారీఖు ఉంటాయి ప్రతి నెల, జూమ్ మీట్ ద్వారా. అయితే మా సందర్భాన్ని బట్టి మేము ఒకే రోజులో 5-6 గంటలు చెప్పొచ్చు, లేదంటే రోజు 40 నిమిషాలలో చెప్పొచ్చు. అది తర్వాత రాబోయే రోజులలో సూపర్ కోడ్లో అక్టోబర్ నెలలో ఆస్ట్రాలజీ అండ్ వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి. సో వీటన్నిటి కోసం మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, వివరాలు తెలుసుకోండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీస్ టైం. ఇంకొక ముఖ్య విషయం ఏంటిదంటే, మీకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు ఎవరైతే లక్కీ నేమ్స్ కానీ, లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ మ్యారేజెస్ కోసం మీరు కన్సల్ట్ అయ్యి మీ వివరాలు పొంది మీరు హ్యాపీగా వాటి గురించి కన్సల్టేషన్ తీసుకోవచ్చు. ఇక విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆన్లైన్లో మనకు ఉంటుంది. సో ఇవన్నీ మీరు గమనించి, లక్కీ బిజినెస్ నేమ్స్ కూడా ఇస్తాం మనం, లక్కీ మొబైల్ నెంబర్ కూడా ఇస్తున్నాం కాబట్టి అవన్నీ ఉపయోగించుకొని మీరు హ్యాపీగా అపర కుబేర్లు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, విచ్ భారత్, విచ్ భారత్.